రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. కేసు విచారణను సిఐడికి అప్పగించిన ప్రభుత్వం స్మగ్లింగ్ కేంద్రంగా మారిన కాకినాడ పోర్టు వ్యవహారాన్ని తేల్చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా మారిన రేషన్ మాఫియా కోరలు పీకాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే కాకినాడ పోర్టును సందర్శించి రేషన్ బియ్యం స్మగ్లింగ్ అవుతున్నాయని రెవెన్యూ, పౌర సరఫరాలు, కాకినాడ పోర్టు అధికారులు, పోలీసులు కుమ్మక్కయ్యారని బహిరంగంగానే ఆరోపించారు. అధికారులను నిలదీసినప్పటికీ వాళ్లు నీళ్లు నమిలిన అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారని పవన్ చంద్రబాబుకు వివరించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం చంద్రబాబు సిఐడి అధికారులను పిలిపించి వెంటనే దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రేషన్ మాఫియాపై జరిపిన దాడులు, నమోదైన కేసుల వివరాలను సిఐడికి పంపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కు కేంద్రంగా మారిందన్నారు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకినాడలో జరిగిన సంఘటనలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడిఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు, వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇది ఖచ్చితంగా మనందరం కూడా హర్షించాల్సిన విషయం. పారదర్శకంగా, నిజాయితీగా పరిపాలన ఒక మార్పు ఉంది అని చూపించడానికి కోసం మేము అహర్నిశలు చేస్తున్న కృషిలో భాగంగా ఇంకా సమాచారం బయటికి రావాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి తప్పకుండా ఈ సిబిసిఐడి ఎంక్వైరీ దోహదపడుతుందని మా పౌర సరఫరా శాఖ నుంచి మేము మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి కాకినాడకు తరలించేందుకు ప్రతి జిల్లాకు కొంతమంది నాయకత్వం వహిస్తున్నారు. ఈ మాఫియా లబ్ధిదారుల వద్ద నుంచి కేజీ 10 నుంచి 12 రూపాయలకు కొనుగోలు చేసి కాకినాడకు తరలిస్తున్నారు. అక్కడ వైసీపీకి చెందిన నేతల మిల్లుల్లో ఈ బియ్యాన్ని పాలిష్ చేయించి 70 రూపాయలకు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ పోర్టు నుంచి భారీగా బియ్యం ఎగుమతి అయ్యాయని ప్రభుత్వం గుర్తించింది. అసలు ఆయా జిల్లాల్లో ఉన్న రేషన్ మాఫియా గ్యాంగులను కట్టడి చేయడంతో పాటు వారి భరతం పట్టాలని సిఐడి నిర్ణయానికి వచ్చింది. టీడీపీ, జనసేన నేతలు వైసీపీ నేతలతో కలిసి మరీ ఈ రేషన్ మాఫియాలో ఉన్నారని చెబుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది ఎమ్మెల్యేలను రేషన్ మాఫియా లోబర్చుకుని బియ్యాన్ని తరలిస్తున్నారు. వచ్చే వారం రోజుల్లో రేషన్ మాఫియా వ్యవహారంలో పోర్టుల నుంచి స్మగ్లింగ్ అవుతున్న రేషన్ బియ్యంపై ఏపీ సిఐడి చేస్తున్న దర్యాప్తునకు సహకరించాలని రేపో మాపో కేంద్రానికి లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రధానిని కలిసిన సమయంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ కి కాకినాడ పోర్టును డెన్ గా మార్చుకోవడంపై వివరించినట్లు సమాచారం. ఆ తర్వాతే ఆయన ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడ పోర్టు వెళ్లినట్లు తెలుస్తోంది.